నమస్తే, వెల్కమ్ టు విజిల్. పిఎం కేర్స్ ప్రజల డబ్బా, ప్రైవేట్ ట్రస్టా? ఈ దేశ ప్రజలు మరిచిపోయిన మహా వివాదం ఒకసారి గుర్తు చేసుకుందాం. కరోనా మహమ్మారి దేశాన్ని వణికించిన రోజులు గుర్తున్నాయా? ఆసుపత్రుల్లో పడకలు లేవు. ఆక్సిజన్ కోసం ప్రజలు రోడ్డుపై విలపించారు. ఉద్యోగాలు కోల్పోయిన లక్షల కుటుంబాలు అనిశ్చితిలో మగ్గాయి. పూర్తి సన్నద్ధం లేకుండా లాక్డౌన్ కారణంగా జాతీయ రహదారులు, రైల్వే ట్రాకులు రక్తమోడాయి. ఆ విపత్కర సమయంలో దేశ ప్రజల ముందు ఒక పిలుపొచ్చింది. పిఎం కేర్స్ ఫండ్కు విరాళాలు ఇవ్వండి అని. దేశభక్తి పేరుతో, మానవతా దృక్పథంతో అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. కానీ ఆ విరాళాలు ఇచ్చిన కోట్లాది మంది భారతీయుల మనసులో ఒక ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తోంది. ప్రధానమంత్రి పేరుతో, ప్రభుత్వ గుర్తులతో, ప్రభుత్వ యంత్రాంగ సహకారంతో నడిచిన ఒక నిధి ఎలా ప్రైవేట్ ట్రస్ట్ అవుతుందా అని. పిఎం కేర్స్ ఫండ్ చుట్టూ ఉన్న అసలు వివాదం ఇక్కడే మొదలవుతుంది. ఒకవైపు ఈ నిధికి ప్రధానమంత్రి అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు, ట్రస్టీలు, ప్రభుత్వ రంగ సంస్థలు విరాళాలిచ్చాయి. అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు విరాళాలు అందించారు. కార్పొరేట్ కంపెనీలు తమ సిఎస్ఆర్ నిధులను ఈ ఫండ్కు మళ్లించాయి. విదేశీ విరాళాలను కూడా స్వీకరించింది. అంటే ఏ కోణంలో చూసినా ఇది ప్రభుత్వంతో ముడిపడి ఉన్న వ్యవస్థలా కనిపిస్తోంది. కానీ మరోవైపు సమాచారం కోరితే ఇది ప్రభుత్వ సంస్థ కాదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం? సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు ఎందుకు తిరస్కరిస్తున్నారు? కాగ్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని ఎందుకు వాదిస్తున్నారు? ప్రజల నుంచి వచ్చిన డబ్బుపై ప్రజలకు పూర్తి స్థాయి ప్రశ్నించే హక్కు లేకుండా పోయిందనేది ఎంతటి విషాదం! ఇక్కడే ప్రజాస్వామ్యంలో ఒక ప్రమాదకరమైన ప్రశ్న తలెత్తుతుంది. ప్రజల విశ్వాసంతో సేకరించిన నిధులపై ప్రజలకు పూర్తి సమాచారం కోరే హక్కు ఉండకూడదా? ప్రజాస్వామ్యంలో నమ్మకం అనేది పారదర్శకత మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తుంది. ఆ డబ్బు ఎలా ఖర్చు అవుతోందో చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలు సేకరించిన నిధి విషయంలో కూడా పూర్తి పారదర్శకత, సహజమైన అంచనా క్రిందకు వస్తుంది కదా. పిఎం కేర్స్ వార్షిక నివేదికలు విడుదల చేసింది. కొన్ని ఖర్చుల వివరాలు వెల్లడించింది. వెంటిలేటర్లు కొనుగోలు చేశామని, ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, వ్యాక్సిన్ కార్యక్రమాలకు సహాయం చేశామని తెలిపింది. కానీ విమర్శల వాదన ఏంటంటే ఇవి సమగ్ర లెక్కలు కావు. ప్రతి రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఎంత ఇచ్చారు, ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతోంది, కొనుగోళ్ల ప్రక్రియ ఏంటి, స్వతంత్ర ఆడిట్ ద్వారా ప్రజల ముందుకు ఎందుకు తీసుకురావడం లేదు? ఈ ప్రశ్నలు రాజకీయ ద్వేషంతో వచ్చినవి కావు. ప్రజాస్వామ్య బాధ్యతను గుర్తు చేసే సాధారణ ప్రశ్నలే. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే దేశంలో అనేక ప్రభుత్వ సంస్థలు చిన్న చిన్న ఖర్చులకు ఆడిట్ ఎదుర్కొంటాయి. సమాచార హక్కు చట్టానికి లోబడి ఉంటాయి. కానీ దేశవ్యాప్తంగా అత్యధిక ప్రజాదృష్టిని ఆకర్షించిన నిధుల్లో ఒకటైన పిఎం కేర్స్ మాత్రం ఆ ప్రణాళికలకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తోంది అనేది వేల కోట్ల విలువైన ప్రశ్న. ఈ వివాదం కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు. ఇది ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం గురించి. ప్రజల విశ్వాసాన్ని కోరినప్పుడు ఆ విశ్వాసానికి సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉండాలి కదా. ప్రధానమంత్రి పేరు ఉపయోగించినప్పుడు, ప్రభుత్వ గుర్తులు ఉపయోగించినప్పుడు, ప్రభుత్వ యంత్రాంగం సహకారం తీసుకున్నప్పుడు ప్రజలు దానిని ప్రభుత్వ వ్యవస్థగానే చూస్తారు. ఇప్పుడు ఇది ప్రభుత్వ సంస్థ కాదు అనే వాదన సహజంగానే మరిన్ని ప్రశ్నలకు దారితీస్తుంది. పిఎం కేర్స్ నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే, పూర్తి పారదర్శకత ఉండుంటే దానికి మరింత గౌరవాన్ని తీసుకొచ్చేది. ప్రతి రూపాయి లెక్కను ప్రజల ముందుంచడం ద్వారా అనుమానాలకు ముగింపు పలకొచ్చు. కానీ సమాచారం పరిమితంగా ఉండడం వల్లనే అనుమానాలు కొనసాగుతున్నాయి. కరోనా కాలం ముగిసిపోయి ఉండొచ్చు, కానీ ఆ కాలంలో ప్రజలు చూపిన విశ్వాసం చరిత్రలో నిలిచిపోతుంది. ఆ విశ్వాసానికి పూర్తి లెక్క చెప్పడం కూడా అంతే చారిత్రాత్మక బాధ్యత. నాటి ప్రశ్న ఇప్పటికీ ప్రశ్నగానే ఎందుకు కొనసాగుతుంది? ప్రజల పేరుతో సేకరించిన డబ్బు గురించి ప్రజలు అడిగితే పూర్తి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదా? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిల్.